హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మన ఛానల్లో ప్రతి శుక్రవారం రోజున వేసుకోవటానికి గురువారం రోజున లక్ష్మీ ముగ్గు షేర్ చేస్తాను కదండి. అదే పీట ముగ్గు అంటారు మా సైడ్, కొంతమంది లక్ష్మీ ముగ్గు అంటారు. ఎవరికి ఇష్టమైన పేరుతో వాళ్ళు పిలుచుకుంటారండి. మొన్న మా ఇంట్లో నాము కొనుక్కొచ్చామండి. నాము శుద్ధ అంటారు కదా. ఇదివరకు మట్టిళ్ళల్లో పేడను ఎర్రమట్టి కానీ నల్లమట్టి కానీ కలిపి అలికేవాళ్ళండి. అలికిన దాంతో ఇలా నామతో ముగ్గులు వేసేవాళ్ళు. తెల్లగా ఒక 20 రోజుల వరకు ముగ్గు పోదండి. అది నేను ఇలాగా గ్రానైట్ మీద వేసి చూశాను ఎలా ఉంటుందా అని. నానపెట్టి ఏం లేదండి, కొంచెం బాగా మెత్తగా పౌడర్ లాగా చేసేసి నామని దాంట్లో వాటర్ పోసి ఒక అరగంట నానబెడితే మెత్తగా అవుతుంది. దాన్ని ఒక చిన్న క్లాత్ తీసుకొని క్లాత్కి నిండా తీసుకోవాలి. అది కొంచెం కొంచెం పిండుతూ వేయాలండి. కొంచెం ప్రాక్టీస్ అయితే చుక్కలు పడకుండా వస్తాయి. ఫస్ట్ నాకు ఆల్రెడీ మట్టి నేల మీద వేసిన ప్రాక్టీస్ ఉంది కాబట్టి నాకు అసలు చుక్కలు పడవండి. చుక్కలు లేకుండా కొంచెం ఒక 2-3 రోజులు ప్రాక్టీస్ అయిపోతే మీకు కూడా చుక్కలు లేకుండా వస్తాయి. ఇది మాత్రానికి ఎండిన తర్వాత తెల్లగా ముగ్గు భలే అందంగా ఉంటుందండి. ఎవరికైనా గ్రానైట్ పాకెళ్ళు కనుక ఉంటే ఒకసారి ఈ శుక్రవారం రోజున ఇది ట్రై చేసి చూడండి. ఇవి ఎంతో ఉండదండి, కాస్ట్ ½ కిలో వచ్చి 25 రూపాయలు తీసుకున్నారు. ఇది ముగ్గులు అమ్మేవాళ్ళ దగ్గర, కలర్స్ అమ్మేవాళ్ళ దగ్గర ఉంటుందండి. నేను జాజు కూడా చూశాను కానండి, ఆ జాజు వేయడానికి అది తీసుకోలేదు. ఈసారి అది కూడా తీసుకుంటాను. చిన్నగా ఇలాగా వేసుకుంటే అది ముగ్గు అందంగా ఉంటుందండి వాకిలికి గ్రానైట్ మీద. ఇది కొంచెం చిన్నగా ఇంకా కొంచెం సన్నగా కూడా వేయచ్చు. ఒక పుల్లకి చుట్టినా కూడా అండి, ఆ పుల్ల ద్వారాగా వాటర్ అవుతుంది, ఇంకా సన్నగా వస్తుంది. మన బ్రష్తో వేసినట్టు వస్తుంది. బ్రష్తో కూడా వేయచ్చు. అన్నీ ఎలా వేయాలో ముందు వారాల్లో చూపిస్తాను. ఈ ముగ్గు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముగ్గు కనుక మీకు నచ్చింది అనుకుని ఒక కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.